రేషన్ బియ్యం అక్రమ దందా. తెలుగు రాష్ట్రాల్లో అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా జరుగుతోంది. క్వింటాళ్ల కొద్దీ బియ్యాన్ని సేకరిస్తూ హాయిగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. అమ్మే వాళ్లకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పేదోడి మెతుకులు ఇలా పక్కదారి పడుతుంటే సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు? తాజాగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 200 క్వింటాల పీడీఎస్ రైస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మామూళ్లకు అలవాటు పడ్డ అధికారులు మామూలుగా ఇన్నాళ్లు చూసి చూడనట్టు వదిలేయడంతో అక్రమ రైస్ దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అంతర్రాష్ట్ర సరిహద్దును అడ్డాగా చేసుకుని ఏళ్ల తరబడి అక్రమ పీడీఎస్ బియ్యం దందాను కొనసాగించిన తెలంగాణ, ఆంధ్ర అక్రమ బియ్యం దందాలో కీలక ముఠా సభ్యులను ఎట్టకేలకు మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని ముఠాను విచారణ చేశారు. దిమ్మ తిరిగే నిజాలు బయటపెట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ కె రాజశేఖరరాజు వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 24వ తేదీన దామరచర్ల మండల కేంద్రం శివార్లో పీడీఎస్ బియ్యం తరలించుకుపోతున్న వాహనం బోల్తా పడడంతో కూలీలలో షేక్ నాగుల్ అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు కూలీలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఎస్కార్ట్గా వచ్చిన బియ్యం దందా ముఠా సభ్యులు హుటాహుటిన వారిని అక్కడి నుండి ఆంధ్రాకు తరలించుకుపోయారు. ఈ సంఘటనపై విచారణ ప్రారంభించిన వాడపల్లి పోలీసులు మిర్యాలగూడ డీఎస్పీ కె రాజశేఖరరాజు ఆదేశాలతో ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని వాహన డ్రైవర్ దేవరకొండ అమ్మోరయ్యలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి లోతుగా విచారణ ప్రారంభించారు. దామరచర్ల మండలంలోని బండావతి తండాకు చెందిన సర్దార్ నాయక్ అనే బియ్యం దళారి వద్ద నుండి ఆంధ్ర ప్రాంతానికి దాచేపల్లికి చెందిన మందపాటి నరసింహారావు, కల్లూరి లింగయ్య అనే అక్రమ దందా వ్యాపారుల ఆదేశాలతో ముఠా మేస్త్రి సైదారావుతో కలిసి అమాయక కూలీలు బియ్యం ఎగుమతి కోసం వచ్చి మృత్యువాత పడ్డట్లు గుర్తించారు. వీరిద్దరిపై వాడపల్లి స్టేషన్లో 6 కేసులు నమోదై ఉన్నాయని, గత కొద్ది కాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు. వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేయగా మంగళవారం సదరు నేరస్తులు వాడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిపారు. రేషన్ బియ్యం అమ్మకంలో ఆరుతేరిన సయ్యద్ ఫైజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ నుండి సరూర్ నగర్ వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారించగా సరూర్ నగర్ శ్రీనివాస్ కాలనీలోని 2 గదులలో బియ్యాన్ని నిల్వ చేసినట్లు గుర్తించారు. రాత్రి సమయంలో చిన్న వాహనంలో నుండి భారీ లారీల్లోకి బియ్యాన్ని లోడ్ చేసి జహీరాబాద్ పట్టణానికి రవాణా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. 200 క్వింటాల పీడీఎస్ రైస్ ను ఒక భారీ లారీ మరియు ఒక టాటా ఎస్ గూడ్స్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు మామూలు ఇచ్చుకుంటూ పెద్ద ఎత్తున పీడీఎస్ రైస్ దందా చేస్తున్న ఇతనిపై సరూర్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులు ఉన్నా యథేచ్ఛగా అడ్డు అదుపు లేకుండా వ్యాపారం చేసుకుంటున్నాడు సదరు సయ్యద్. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు పరిధిలోని శివారు ప్రాంతంలో సుర్మాయిగూడ గ్రామం సమీపంలో 27 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు. గతంలో అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీలో అక్రమంగా పీడీఎస్ బియ్యం లోడ్ చేస్తున్నారని సమాచారం రావడంతో నాగాలాండ్కు చెందిన లారీతో పాటు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పీడీఎస్ బియ్యం ప్లాస్టిక్ బస్తాల్ని లోడ్ చేసి తరలించడానికి సిద్ధంగా ఉన్న లారీని వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ని విచారించగా సయ్యద్ ఫైజ్ ని తెలిసిందే. గత నెలలో అబ్దుల్లాపూర్ మేట మండలం పరిసర గ్రామాల్లో రేషన్ కార్డు హోల్డర్స్ దగ్గర నుండి పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న వాహనాల్లో ఇక్కడికి తీసుకొచ్చి లారీలో లోడ్ చేస్తున్నారని విచారణలో తెలిసింది. ఒక్క సయ్యద్ మాత్రమే కాదు, ఇలాంటి ఎందరో వ్యక్తులు ఉన్నారు. వీరి వెనుక ఉన్న పెద్దలను గుర్తించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్రమార్కులను పట్టుకోవాలని అంటున్నారు. పీడీఎస్ రైస్ దందాలపై నిఘా పెంచి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని కోరుతున్నారు.